హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక డే వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇక్కడైతే మందారం చెట్టు, ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్టు. ఈసారి పువ్వులు అయితే బాగా పూస్తున్నాయి. డైలీ ఒక 10 వరకు అయితే పూస్తున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. బాబు లేచిన తర్వాత అయితే ఇంటి వెనకాలకైతే ఒకసారి వెళ్ళి వస్తాడు. ఆవులతోని బాగా ఎంజాయ్ చేస్తాడు. వాటిని ఇమిటేట్ కూడా బాగా చేస్తాడు. అవి ఎట్లా తింటున్నాయి, ఎట్లా పడుకున్నాయి కూడా చూపిస్తూ ఉంటుండు. సరే అని చెప్పి మేము ఒకసారి అటు తీసుకెళ్ళి మార్నింగ్ కూడా సన్లైట్ కూడా పడుతుంది అని చెప్పి ఒక 15 to 20 minutes అక్కడ నించొని అయితే వస్తాము ఇంటి వెనకాల. చూడండి, ఇక్కడ చూపిస్తుండు ఎట్లా తింటుంది అని చెప్పేసి. బజ్జుంది. కొద్దిసేపు వాటి దగ్గర నించొని అలా ఎంజాయ్ చేసి వస్తాడు. ఆ తర్వాత ఇంటి ముందరకు వచ్చి కొద్దిసేపు ఇటు సైడ్ కూడా ఆడుకోవచ్చు. ఊర్లో అయితే చిన్నపిల్లలకు కూడా ఎంజాయ్ చేయడానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కూడా వదిలేస్తూ ఉంటాము. మాకు అక్కడ సిటీ కదా, అక్కడ డోర్ పెట్టేసే ఉంటా కాబట్టి ఇక్కడ ఏమనను. చూడండి, ఇక్కడ మంచిగా పడుకున్నాయి. వర్షాకాలం కదా, కొద్దిగా పాపం వాటికి కూడా అంత కింద తడిగా ఉంది, బురద ఎక్కువ ఉంటుంది కదా. ఇంటి ముందరికి వస్తే ఇలా ఒకసారి పేపర్ అన్న వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి మరీ పేపర్ తీసుకొని వస్తాడు. చూడండి, ఇక్కడైతే తీసుకొని వచ్చిండు, నాకే ఇవ్వడానికి ఇంట్లోకైతే వస్తుండు. ఎవరిచ్చిండ్రు? ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వస్తాడా అంటే రాడు, మళ్ళీ ముందుకే వెళ్దామని చెప్పేసి అటే రిటర్న్ అవుతుండు. అయినా ఏదో ఒకటి చెప్పేసి ఇంటి వెనకాలకి వెళ్దామని చెప్పేసి మళ్ళీ నేను తీసుకొని వచ్చిన. కొద్దిగా ఎండ ఎక్కువ ఉంది అని చెప్పేసి చెట్లకు నీళ్లు పోద్దామని చూసిన, కానీ నాకన్నా ముందు అతని ఒక చిన్న కప్పు పట్టుకొని పోస్తుండు. అన్నిట్లో ఇంట్రెస్ట్ ఇప్పటి నుండే ఎక్కువ ఉంది. అలా చేయిస్తే కూడా కొద్దిగా వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా. ఇప్పటి నుండే కొన్ని అలవాటు చేస్తే మంచిదే. ఇవి నేనే లాస్ట్ టైం వచ్చినప్పుడు నర్సరీ నుండి తెచ్చి పెట్టినాము. ఈ వ్లాగ్ ఒకటి నాకు ఇంకొకటి తీయాలి. చూడండి ఎంత చక్కగా పోస్తుండో, మళ్ళీ ఏం గుర్తొచ్చిందో ఇలా ఆడుకుంటుండు. ఇంకోసారి చిన్నపిల్లలకు వాటర్తో ఆడడం అంటే కూడా కొద్దిగా ఇష్టం కదా. చూడండి ఎంత పోస్తే ఎంత నీట్గా. ఇప్పుడు తులసి చెట్టుకు పోద్దామని చెప్పేసి తులసి చెట్టుకైతే పోస్తుండు. అక్కడనే ఉంచేసి నేను లోపలికి వచ్చిన. అప్పటివరకు మమ్మీ అయితే చట్నీ చేస్తుంది టిఫిన్ కోసమని. పల్లి చట్నీ, దీంట్లోనే డైరెక్ట్ పోపు పెట్టుకోకుండా ధనియాలు, కొద్దిగా ఎల్లిపాయ, చింతపండు కూడా డైరెక్ట్ దీంట్లోనే వేసుకోవచ్చు. ఆ తర్వాత గోలిన తర్వాత వెంటనే డైరెక్ట్ చల్లారిన తర్వాత మిక్సీలో పట్టేయచ్చు. చూడండి, డైరెక్ట్ వేసేసిండ్రు. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ గోలేంత వరకు అయితే ఉంచాలి. చింతపండు కూడా కొద్దిగా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అది అయితే ఆప్షనలే. వ్లాగ్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్స్ బాగుంటే వ్లాగ్సే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఆ తర్వాత మమ్మీ అది చట్నీ చేసే వరకు నేనైతే పూజ చేద్దామని ఫ్లవర్స్ కోసం బయటకు వచ్చిన. అప్పుడు ఒక ఎద్దుల బండి పోతూ ఉంది. ఇప్పుడైతే ఎక్కువ కనిపిస్తలేవు కదా, అసలు అన్నీ ట్రాక్టర్లు అయిపోయినాయి. చూడండి, ఇలా అయితే నేను పూజను చేసుకున్నా ఈరోజు. పువ్వులు ఎంత ఎక్కువ ఉంటే అంత పూజ కూడా బాగా అనిపిస్తుంది. ఈరోజు బాబు పూజ టైం వరకు అయితే మేల్కొని లేడు, పడుకున్నాడు. సో నేనే చేసేసిన.
చేసేసిన తర్వాత నేను అన్నయ్య అయితే టిఫిన్ చేసినాము. మమ్మీ రెడీ చేసి పెట్టింది ఇడ్లీ చట్నీ. ఇడ్లీ తినేసిన తర్వాత కూడా అంతేం పెద్ద పని ఏం లేదు కాబట్టి అలా కూర్చున్నాం. బాబు లేచిన తర్వాత మళ్ళీ ఆడుకోవచ్చు అని చెప్పి లేచిన తర్వాత మళ్ళీ ఆటకైతే మొదలు పెట్టేసిండు. ఈ బాక్స్ అయితే తీసుకొచ్చిండు, దాంట్లో మనీ ఉంటాయని, అంటే బయటకు వెళ్దాం షాప్కి వెళ్దాము అని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చూపిస్తుండు గట్టిగా తీయాలి అని. చూడండి ఇందులో నుండి అయితే తీసుకుంటుండు. పెట్టేయి అని చెప్తే అయితే పెట్టేస్తాడు. ఆడుతుండు. ఏది కొద్దిసేపు ఆడడం పిల్లల అలవాటు కదా, ఇలా ఆడిపించుకుంటూ ఉంటే. ఈరోజు వెడ్నెస్డే కదా ఇది. సో మా ఊర్లో అయితే మార్కెట్. సో నేను వెళ్ళి అప్పటి వరకు అయితే కూరగాయలు తీసుకొని వచ్చిన. మమ్మీ అయితే ఆడిపించేసింది. ఏం ఏడవాడు నేను లేకపోయినా కూడా. ఇవి నేను తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అయితే. అన్నీ నీట్గా చేసి వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నా. ఈవినింగ్ టైం అయితే మళ్ళీ కూడా వచ్చేస్తాయి కదా, మళ్ళీ వెళ్దామంటుండు. వెళ్దాం కాదు ఇక అతనే వెళ్తుండు. రూట్ తెలిసిపోయింది మొత్తం, నడకొచ్చింది కదా, మమ్మల్ని వదిలేసి మరి వాటి దగ్గరికి మళ్ళీ వెళ్తుండు. ఇదే అండి ఈరోజు వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.